నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మ్యాంగోతో మామిడి పండ్లతో 3 రకాల రెసిపీస్ మనం చేయబోతున్నాం గైస్. 2 చల్లగా, ఇంకొకటి కేకు. ఇలా మ్యాంగోతో కేకు చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒకటి మ్యాంగో జ్యూసు, ఇంకొకటి మ్యాంగో కస్టర్డ్. ఈ 3 రకాలు చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో, మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. అందరూ ట్రై చేయండి గైస్, చాలా బాగుంటాయి. ఇంకా మనకు మ్యాంగో సీజన్ కూడా అయిపోవచ్చింది కదా. ఇంకా జూన్ 2nd వీక్ కల్లా మంచి మామిడి పండ్లు రావడము తగ్గిపోతాయి. కాబట్టి ఫటాఫట్ మీరు చేసుకొని తినేసేయండి, బాగా తాగేసేయండి గైస్. ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. ఇంకా సమ్మర్ కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు ఇలా ఒక మామిడి పండును తీసుకొని తోలు తీసుకొని పెట్టుకోవాలి. బాగా మాగినది తీసుకోండి, తీయగా ఉండేది. ఇట్లా తోలును వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మామిడి పండ్లను తీసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనము ఇప్పుడు చేయబోతున్నది కేక్ చేయబోతున్నాం. 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి, 1/2 కప్పు. అలాగే ఇప్పుడు 1/2 కప్పు పెరుగు, అలాగే 1/2 కప్పు నూనె, అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా ఆపుతూ, 1 నిమిషం ఆపుతూ మళ్ళీ వేస్తూ ఇట్లా మనము వేసుకోవాలి. ఆపుతూ 3 నిమిషాలు ఆపుతూ ఆన్ చేస్తూ 3 నిమిషాలు ఇలా మిక్సీకి వేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా మనము మిక్సీకి వేసుకోవాలి. దీంట్లోకి మనము 1/4 కప్పు పాలు పోస్తున్నాను. కాచి చల్లార్చుకున్న పాలను పోస్తున్నాను. ఇలా పాలు పోసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. ఇలా చూడండి గైస్, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా దీన్నంతా మ్యాంగో మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. అది ఉప్మా రవ్వ అంటుంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. మీకు బొంబాయి రవ్వ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసేసి మైదాపిండి వేసుకోండి. అది అట్లా కూడా మైదాపిండి కూడా లేదంటే ఈ బొంబాయి రవ్వని కొంచెం మెత్తగా బరకగా మిక్సీకి వేసుకొని కూడా అట్లా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా బొంబాయి రవ్వ వేసుకొని ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. ఇలా లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ గినా వస్తే మీకు అట్లనే కలుపుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను గైస్. మీ దగ్గర మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ఉంటే అదే వేసుకోండి, లేదంటే వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉందంటే అదే వేసుకోండి, మీ ఇష్టము. కేకు బ్యాటర్ తయారు చేసుకునేటప్పుడు కాచి చల్లార్చినవి వేసుకోండి గైస్. పాలు ఎప్పుడే కానీ మిక్సీకి వేయడం కానీ కలుపుకునేటప్పుడు కానీ పచ్చి పాలు మాత్రం వాడద్దు. కేకుకి పచ్చి పాలు వాడరాదు. 1/4 టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, చిటికెడంత ఉప్పు, అలాగే వెనీలా ఎసెన్స్ కూడా. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది కేకు. ఇంకా మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే గిన అది వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు వెనీలా, అందుకే వెనీలా ఎసెన్స్ వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి గైస్, కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఇంకా కొన్ని పోద్దాము, 2 టేబుల్ స్పూన్లు అట్లా వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని దీనికి ఆయిల్ అంతా అప్లై చేసి దానిపైన మైదా పిండితో ఇలా డస్ట్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత మన మ్యాంగో మిశ్రమాన్ని అంతా దీనికి వేసేసుకోవాలి. నేను కప్ కేకులు చేస్తున్నాను, మ్యాంగో ఇది అలాగే మామూలు కేక్ కూడా ఇట్లా కేక్ టిన్నుకు వేసుకొని, అలాగే పైన కొంచెం గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. టూటీ ఫ్రూట్ అనేటివి ఆప్షన్. నేను ఆల్రెడీ ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాను గిన్నెను. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక స్టాండ్ వేసుకొని మన కేక్ మౌల్డ్ పెట్టుకొని టూత్ పిక్ క్లీన్గా వచ్చేంత వరకు మనము బేక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ కేకులు చూపిస్తున్నాను గైస్. ఇలా కప్ కేకులను కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి కూడా టూత్ పిక్ క్లీన్గా వచ్చేంత వరకు దీనిలను కూడా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ అంతా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేస్తున్నాను గైస్ ఒక ప్లేట్లోకి. మనకు డిమోల్డ్ చేసేందుకు రాకపోతే చాకుతో చుట్టూ అనండి, డిమోల్డ్ అయిపోతుంది. చూడండి గైస్, మన కేక్ ఎంత బాగా ఉందో, ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది కదా. చూసేందుకు ఎంత బాగుందో తినేందుకు కూడా అంతే బాగుంటుంది. ఈ కప్ కేకులు, మ్యాంగో కప్ కేకు ఇలా మనకి రాకపోతే ఇలా ఒక చాకు తీసుకొని చుట్టూ అనుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా కప్ కేకులు చేసి పెట్టండి, చిన్నపిల్లలు అయితే ఈజీగా తినేస్తారు. చూడండి గైస్, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. అంత బాగుంటాయి గైస్ ఇవి. చూడండి గైస్, మీకు తుంచి కూడా చూపిస్తాను, ఎంత బాగా వచ్చాయో చూడండి. ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంతే గైస్, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూడండి గైస్ మ్యాంగో కేకు. ఇప్పుడు మనము రెండో రెసిపీ, ఒక మిక్సీ జారు తీసుకొని, అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే రెండింటికి ఒకటే చేస్తున్నాను. దాంట్లోకి 1.5 కప్పు చక్కెర, అలాగే 1.5 కప్పు మ్యాంగో తీసుకుంటున్నాను గైస్. ఇలా మ్యాంగో ముక్కలు ఇవన్నీ తీసుకొని బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని నేను ఒకటి మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను, ఇంకొకటి మ్యాంగో కస్టర్డ్ చేస్తున్నాను. కూల్గా చాలా బాగుంటుంది మ్యాంగో కస్టర్డ్ కూడా. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చేసుకుంటున్నాము. దీనికి ఇప్పుడు మిక్సీకి వేసుకున్నామే మ్యాంగో మిశ్రమం, దాంట్లో సగం తీసి పెట్టాను. ఈ మిగిలిన సగంలో 1 గ్లాసు చిల్లుడు పాలు వేసుకొని మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని పాలు వేసుకున్నది దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి వేసేసుకొని దీనిపైన ఇలా సన్నగా చాప్ చేసుకున్న మామిడి పండ్లు, అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని సన్నగా కట్ చేసుకున్నవి, ఇలా వీటితో గార్నిష్ చేసుకుంటే మన కూల్ చల్లని మ్యాంగో జ్యూస్ రెడీ గైస్. ఇప్పుడు మనము మూడోది మ్యాంగో కస్టర్డ్ చేయబోతున్నాం. దీనికి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సేమియా వేసుకోవాలి. మీరు సేమియాతోనైనా చేసుకోవచ్చు దీన్ని, లేదంటే సగ్గు బియ్యంతో చేసుకోవచ్చు, లేదంటే 2 కలిపి కూడా చేసుకోవచ్చు, సగ్గు బియ్యం సేమియా. నేనైతే ఉత్త సేమియాతో చేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ల సేమియాను డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎర్రగా వేపుకోవాలి బాగా. దీనిలను లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి గైస్. ఇలా ఎర్రగా వేగాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి
ఒక పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. నేనైతే నీళ్లు పాలు రెండు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఉత్త పాలతోనైనా కూడా చేసుకోవచ్చు. ఏమంటే పాలు వేస్తే ఇవి ఉడకడం కొంచెం లేట్ అవుతుంది, టైం టేకన్ తీసుకుంటుంది అంతే. ఇలా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి గైస్, చూపిస్తాను. ఇలా మనకి ఈ సేమ్యా తీసుకోవాలి. ఇలా తునగాలి గైస్. ఇట్లా తునిగితే మనకి ఇవి ఉడికినట్లు. ఇవి ఉడికేసినాయి. ఇవి ఉడికిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను దీంట్లోకి. ఈ పాలతో ఈ సేమ్యా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెడతాము. అంతలోపల మనము ఇంకొక గిన్నెలోకి, ఒక కప్పులోకి 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీంట్లోకి కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి గైస్. దీంట్లో కూడా నేను కాచి చల్లార్చుకున్న పాలే వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలు మరుగుతున్నాయి కదా, దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నామే ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని మనము వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. మనకు గట్టిగా అయిపోతే మళ్ళీ పాలు పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు గైస్. చూడండి, గట్టిగా అయ్యింది. కొన్ని పాలు పోసాను నేను. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని బాగా చల్లగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. ఇలా ఇదంతా చల్లగైన తర్వాత దీంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్నామే సగం హాఫ్ మ్యాంగో ప్యూరీ, ఆ ప్యూరీని మొత్తం దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. దీనంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. ఇలా ఒక 7-8 బాదం పప్పు, 7-8 జీడిపప్పు, ఒక 12-13 పిస్తా పప్పు, వీటన్నిటిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి గైస్. ఇలా సన్నగా కట్ చేసుకొని సేమ్యా మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల సబ్జాలు, నానబెట్టిన సబ్జాలు వేసుకుంటున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. మీరు బాగా చిల్లుగా తినాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గైస్. ఇలా చిన్న చిన్న మ్యాంగో ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇంకా మనకి మ్యాంగో కస్టర్డ్ కూడా రెడీ గైస్. చూడండి గైస్, ఇంకా ఇప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకొని దీంట్లోకి మనము మ్యాంగో కస్టర్డ్ సర్వ్ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని ఇట్లా మ్యాంగో కస్టర్డ్ మొత్తము ఈ గ్లాస్కి వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్, నేనైతే కొంచెం టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే మన కూల్ చల్లని మ్యాంగో కస్టర్డ్ రెడీ గైస్. ఇలా 3 రకాల మ్యాంగో రెసిపీస్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు గైస్. బయట వందలు పెట్టి మనము కొనుక్కునే బదులు ఇలా మనము హైజీనిక్గా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు తొందరగా. ఇంకా మీకు ఏవైనా వెరైటీవి కానీ మీకు కావాల్సినవి ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో తెలిపండి గైస్, చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.